దయ్యములు పట్టిన వారి నుంచి విడుదల, కుష్ఠరోగులకు స్వస్థత, ఎన్నో అద్భుతాలు చేశాడు. మూగవారికి మాటలు, సంతానం లేని వారికి సంతానం. స్వస్థత కార్యాలకు నేను విరోధిని కాదు. నా తండ్రి ద్వారా కూడా అద్భుతాలు దేవుడు చేశాడు. నేటికి మా సంఘములు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వినుడి ద్వారా కలిగే విశ్వాసము ద్వారా మా సంఘములు అనేకులు మేలు పొంది అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు రోగం పోగొట్టుకోవడానికి పడుతున్న ప్రయాసము పాపం పోగొట్టుకునే దాంట్లో లేదు గనక ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. నీ రోగం పోవడం ప్రాముఖ్యం కాదు, నీ పాపం పోవడమే ప్రాముఖ్యం. అట్లయితే నేను పరలోకం చేస్తామనే దానికి ఇంత బలంగా